హాయ్ కమాండోస్. ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఈవెంట్స్లో చెస్ట్ ఎలా మెజర్ చేస్తారు, చెస్ట్ మెజర్మెంట్ ప్రాసెస్ అండ్ చెస్ట్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అప్పటికప్పుడు ఏమన్నా వర్కౌట్స్ ఉన్నాయా లేదా చూద్దాం. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నది ఏంటంటే, అన్న నాకు చెస్ట్ సరిపోవట్లేదు, చెస్ట్ ఎంత ఉండాలి, చెస్ట్ మెజర్మెంట్ అప్పటికప్పుడు ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి టిప్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. మీ అందరి కోసం ఈ వీడియో. చెస్ట్ ఎలా మెజర్మెంట్ చేస్తారు, అప్పుడు ఏం ఫాలో అవ్వాలి, ఎక్స్పాన్షన్ ఎలా చేయాలి, ఎక్స్పాన్షన్ అప్పుడు బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి చూద్దాం. చెస్ట్ మెజర్ చేయడానికి వరుసగా కూర్చోబెడతారనమాట లైన్గా, ఒకరు వెనకాల ఒకరు. ఆ టైంలో మీరు ఈ వర్కౌట్స్ చేసుకోండి. ఈ వర్కౌట్స్ చేస్తే మీకు అప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అవేం వర్కౌట్స్ చూద్దాం మనం. చెస్ట్ మెజర్మెంట్కి తీసుకెళ్లేటప్పుడు ఈ వార్మప్ ఎక్సర్సైజెస్ అయితే ఫస్ట్ చేయండి. అప్పుడు మనకి హ్యాండ్స్ అన్ని ఫ్రీ అవుతాయి. మనం పుషప్స్ చేయడానికి ఏమైనా చేయడానికి మనకి హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి, ఈజీగా చేయొచ్చు. ఫింగర్స్ అండ్ షోల్డర్ జాయింట్స్ అయితే ఫ్రీ చేసుకోండి. అది ఫ్రీ అయితే ఇంకా బాగా చేయొచ్చు మీరు. చెస్ట్ అయితే ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ అంటే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత అయితే 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే 5 సెంటీమీటర్స్ పెరగాలన్నమాట ఎక్స్పాన్షన్. ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్ రొటేషన్స్ చేయండి, అప్పుడు ఇంకా ఈజీగా డిప్స్ చేయండి. పుషప్స్ తీయడానికి పొజిషన్ ఎలా పెట్టాలో చూడండి. ఈ విధంగా గ్యాప్ తీసుకొని చేయాలి. చాలామంది పుషప్స్ తీసేటప్పుడు ఈ విధంగా వైడ్ పెట్టేస్తారు. ఈ విధంగా వైడ్ పెట్టారంటే షోల్డర్ మీద పడిపోతుంది అండ్ బ్యాక్ మీద పడుతుంది. ఈ విధంగా చేస్తేనే చెస్ట్ మీద ప్రెషర్ పడుతుంది. క్లోజ్ పెట్టుకొని నేను ఎలా చూపిస్తున్నాను క్లోజ్. ఇంకా టైం సరిపోలేదనుకోండి, ఈ 2 వర్కౌట్స్ అయితే చేయండి. ఇది నిలబడుకొనే ఈజీగా అండ్ ఫాస్ట్గా చేయొచ్చు. చేసేటప్పుడు చెస్ట్ మీద ప్రెషర్ పెట్టేలాగా చూసుకోండి, అప్పుడే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మెజర్మెంట్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఏంటంటే మెజర్మెంట్కి వెళ్ళేటప్పుడు అక్కడ సార్ ఉంటారు కదా, వాళ్ళకి విష్ చేయండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ యాక్చువల్గా అయితే ఎలక్ట్రానిక్ టేప్తో మెజర్ చేస్తారు. మన దగ్గర అయితే ఎలక్ట్రానిక్ టేప్ లేదు, నార్మల్ టేప్తోనే చూస్తున్నాం. ఎక్స్పాన్షన్ నేను ఎలా చేస్తున్నాను చూడండి, అలా లాగాలి మీరు. బ్రీతింగ్ అనేది అక్కడ స్టాప్ చేయాలి, బాగా బ్రీతింగ్ తీసుకోవాలి, ఫుల్ బ్రీతింగ్. అప్పుడే మీకు బాగా ఎక్స్పాండ్. వితౌట్ ఎక్స్పాన్షన్ 92, ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ 100 అయితే వచ్చింది నాకు. చూడండి, ఇవి చూసాం కదా. మెయిన్గా ఏంటంటే మనకి చెస్ట్ మెజర్మెంట్కి వెళ్తాం కదా, మినిమం ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ అక్కడ చెస్ట్ మెజర్ చేస్తారు. మీరేం చేయాలంటే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కొంచెం నీట్గా వెళ్ళండి. అంటే హ్యాండ్స్ మధ్యలో ఆర్మ్పిట్స్లో హెయిర్ కానీ చెస్ట్ హెయిర్ కానీ మ్యాక్సిమం రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంత నీట్గా ఉంటే అపియరెన్స్ బాగుంటే మనకి అక్కడ మెజర్మెంట్ చేసే ఆఫీసర్ కూడా మనకి ఏదన్నా ఉంటే కన్సిడర్ చేస్తారు. నీట్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళండి. వీలైతే ఏదైనా స్ప్రే ఏదైనా ఉంటే స్ప్రే యూస్ చేయండి. మనకి బ్యాడ్ స్మెల్ ఏం రాకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా 2 ఛాన్సెస్ అయితే ఇస్తారు. వాళ్ళు చెప్తారు ఫ్రీగా ఉండండి, ఫ్రీగా ఉండండి. మీరు టైట్ పెట్టేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. ఫ్రీగా ఉండండి, అక్కడ సార్ మిమ్మల్ని ఓపిక్గా చెప్తారనమాట. వాళ్ళు చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. వీడియోలో ఉన్న టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు చెస్ట్ అయితే క్వాలిఫై అవుతారు. అండ్ ఎక్స్పాన్షన్ కూడా 5 సెంటీమీటర్స్ ఈజీగా వస్తుంది. ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను ప్రతిదానికి. అంతే ఈ వీడియో. ఆల్ ది బెస్ట్.